వందనాలండి. ఈరోజు 16 జనవరి. దేవుని ప్రణాళిక ఏంటో చూద్దాం. మత్తయి 6:10లో మీ రాజ్యం వచ్చును గాక అని రాయబడింది. మాదిరి ప్రార్థనలోని రెండో విన్నపము దేవుని ప్రణాళిక గురించి చెప్పబడింది. మీ రాజ్యం వచ్చును గాక అనుటలో యేసుప్రభు ఈ భూమిపై భవిష్యత్తులో రాబోయే మెస్సయ్య రాజ్యం గురించి చెప్తూ ఉన్నాడు. బైబిల్ అంతటిలో యేసుప్రభు రెండవ రాకడ, ఆయన నీతి రాజ్య స్థాపన గురించి వ్రాయబడి ఉన్నది. అప్పుడే ఈ ప్రపంచ రాజ్యము దేవుని రాజ్యం అవుతుంది. ప్రకటన 11:15లో ఈ లోకరాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన అని వ్రాయబడింది. అంటే దేవుడి రాజ్యము, తండ్రి కుమారుని రాజ్యము. అందుకే నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించినప్పుడు ఆ సంతోష దినం కొరకు ఎదురు చూస్తాం. పాత నిబంధన అంతటా ప్రవచింపబడిన యేసుక్రీస్తు రెండవ రాకడ తన నీతి రాజ్యం నెలకొల్పుట ప్రత్యక్షపరచబడతా ఉంది. మనం ప్రార్థిస్తున్నప్పుడే మన రాజ్యము దేవుని రాజ్యం గాను, క్రీస్తు రాజ్యం గాను మారడం మనం చూస్తాం. చరిత్ర చరమాంకమైన సంఘటన, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమిపై నెరవేరునుగాక అనేది జరుగుతుంది. ఆయన రాజ్యం కొరకు ప్రార్థించినప్పుడు ఇంకోటి కూడా జరుగుతుంది. మనము నివసిస్తున్న భూమిలోని అతి చిన్న స్థలంలోనే ఆయన చిత్తానికి లోబడతాం. దేవుని రాజ్యం రావాలని మనం నిజంగా కోరుకుంటే మనం కట్టుకున్న చిన్న చిన్న రాజ్యాలు కూలిపోవాలి. భవిష్యత్తులో ఆయన చిత్తం మన జీవితంలో జరగాలంటే ఇప్పుడే జరగాలని కోరుకోవాలి. నీ రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థించినప్పుడు దేవునికే మనపైన అందరిపైన అధికారం ఉందని ఒప్పుకున్నట్లే. ఈ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలంటే మనం ఆయన సార్వభౌమత్వాన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఆయన ప్రభువుగా చేసుకోవాలి. తన రాజ్యంలో తానే పాలించే రాజుగా మనం ఆయన్ని చూడాలి. సమస్త మహిమా ఘనత అధికారము ఆయనకే చెందుతుంది, కానీ దాన్ని స్వాధీనపరచుకున్నట్టుకు ఇంకా రాలేదు ఆయన. ఆ రాజు తన రాజ్యం నుండి వేరు చేయబడలేడు. ఆయన ప్రణాళిక, ఆయన చిత్తము మన జీవితాల్లోనూ మన ప్రార్థనలోనూ ప్రాధాన్యత వహించాలి. యేసయ్య సందేశాల్లో దేవుని రాజ్యం ముఖ్యాంశంగా ఉండేది. ఆయన దేవుని రాజ్యం ప్రకటించడానికే దానికే వచ్చాడు. దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము అను సువార్త కంటే మంచి సువార్త ఇంకేమీ లేదు. దేవుని రాజ్యము గతానికి చెందినది, అంటే అబ్రహాం, ఇస్సాక్, యాకోబులను సూచిస్తుంది. యేసుప్రభు ఇహలోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు అప్పుడు కూడా దేవుని రాజ్యం ఉంది. అంటే నిజమైన దేవుడు మన మధ్యనే నివసించాడు. అయితే మన ప్రార్థనలోని ప్రత్యేక అంశము రాబోయే రాజ్యం గురించినదై ఉంది. ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూసే వారంగా ఉండాలి. కేవలం అనడమే కాకుండా మనము ఆయన రాజ్యం కోసం ఎదురు చూడాలి. ఆయన రాజ్యము, మీ రాజ్యం వచ్చును కాక అని చెప్తే దానికి సిద్ధపడి ఉన్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడితేనే మనం ఆయనతో పాటు దిగి వచ్చి ఈ రాజ్యంను పాలించగలం. సంఘం ఎత్తబడినప్పుడు మనం ఎత్తబడాలి తప్పనిసరిగా. దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా నీ రాజ్యం వచ్చునుగాక అని అనగలము, మరణాత అని కూడా అనగలం. అందుకనే దయచేసి సీరియస్గా తీసుకోండి. ఆయన రాజ్యం వస్తుంది, తొందరలో వస్తుంది. మనం సిద్ధపడాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక అని కేవలం పెదవులతో ప్రార్థించటే కాకుండా మనసారా ప్రార్థించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.